మొంతా తుఫాన్తో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం అమరావతి చేరుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసమి బసు నేతృత్వంలోని బృందం కాసేపట్లో సచివాలయానికి చేరుకోనుంది. తుఫాన్ ప్రభావం ఏ జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపించిందో ఆర్టీజీఎస్లో పరిశీలించనుంది కేంద్ర బృందం. తుఫాన్ ప్రభావాన్ని కేంద్ర బృందానికి వివరించనున్నారు ఉన్నతాధికారులు. తుఫాన్ ప్రభావం, నష్టాలు, పునరుద్ధరణ చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు ఏపీ అధికారులు. ఆ తర్వాత 2 బృందాలుగా విడిపోయి జిల్లాల పర్యటనకు బయలుదేరతారు. మొంతా తుఫాన్ ఏపీని నిండా ముంచేసింది. భారీ వర్షాలు, వరదలతో అపార నష్టం వాటిల్లింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాల నష్టాన్ని పరిశీలించనుంది కేంద్ర బృందం. ఒక బృందం ప్రకాశం, బాపట్ల జిల్లాలో పర్యటించనుంది. మొంతా తుఫాన్తో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం అమరావతి చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అమరావతి నుంచి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ మీద కొన్ని జిల్లాల్లో ప్రధానంగా తీవ్ర ప్రభావం చూపించింది. కానీ ఎక్కువ ప్రభావం ఉంటుందని హెచ్చరికలు ఉన్నా కూడా ఒక మాదిరిగా కానీ పంట నష్టం బాగా జరిగిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఒక నివేదిక కూడా పంపించింది. 4,000 కోట్లకు పైగా నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర బృందం, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసమి బసు నేతృత్వంలో 7 సభ్యుల బృందం ఆల్రెడీ అమరావతికి చేరుకుంది. వీరు మొదట ఏపీ సచివాలయానికి వస్తారు. 10:30కి కరెక్ట్గా సచివాలయంలో ఆర్టీజీఎస్లో ఒక సమీక్ష ఉంటుంది. అంటే తుఫాను ప్రభావిత జిల్లాలు ఏమున్నాయి, తుఫాను ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ప్రధానంగా కనిపించింది, ఏ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉంది, ఇవన్నీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆర్టీజీఎస్లో ఉన్నతాధికారులు ఇస్తారు. కేంద్ర బృందం ఆర్టీజీఎస్ ఇచ్చిన ప్రజెంటేషన్ పూర్తి స్థాయిలో పరిశీలిస్తుంది. అంటే ఫీల్డ్ విజిట్కి వెళ్లే ముందు, క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే ముందు విషయాలు తెలుసుకోవడానికి, తుఫాను ప్రభావం ఎంత ఉంది ఏంటి అనేది ఒక అంచనా వేయడానికి, ఏ జిల్లాల్లో ఎక్కువగా కనపడింది ఏంటి అనే దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కేంద్ర బృందం 2 బృందాలుగా విడిపోతుంది. టీమ్ 1, టీమ్ 2 అంటే 2 బృందాలుగా విడిపోయి బాపట్ల, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో, కోనసీమ పర్యటిస్తుంది. వరి పంట ప్రధానంగా దెబ్బతిందని, మొక్కజొన్నకు ప్రధానంగా నష్టం కలిగిందని, పత్తి పంట కూడా బాగా దెబ్బతిందని ఇప్పటికే అంచనా వేశారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో పంటలను పరిశీలిస్తుంది. టెక్నికల్ టీంతో సపోర్టుతో ఒక నివేదిక కూడా తయారు చేసిన తర్వాత ఓవరాల్గా పంట నష్టం ఎంత జరిగింది, ఎలా జరిగింది, ఈ వివరాలన్నీ కూడా నివేదిక రూపంలో రాష్ట్రానికి అందిస్తుంది. అదేవిధంగా కేంద్రానికి కూడా అందించడం జరుగుతుంది. 2 రోజుల పాటు ఇవాళ 11:30, 12 గంటల ప్రాంతంలో మొదలైన కేంద్ర బృందం పర్యటన ఇవాళ రేపు 2 రోజుల పాటు జరుగుతుంది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ అవుతుంది. అంటే ఈ 2 రోజుల పర్యటన వివరాలు ఏ రకంగా ఉన్నాయి, పంట నష్టం ఎలా అంచనా వేశారనేది సీఎం దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర బృందానికి చెప్పడం. ఇప్పటికే కేంద్రానికి లెటర్ రాశారు. కాబట్టి ఒక సహాయం చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా బాగుంటుంది, తుఫాను నష్టాన్ని అంచనా వేసిన పరిస్థితి ఉంది అని వీరు భేటీలో ప్రధానంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా తుఫాన్ ప్రభావితానికి సంబంధించి కేంద్ర బృందం 2 రోజుల పాటు ఏపీలో పర్యటిస్తుంది. వివిధ జిల్లాల్లో పర్యటన జరిపిన తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి అందిస్తుంది. శ్రావణి. రైట్ ప్రసన్న.